మిత్రులారా, నిన్న కూకుట్పల్లి మీటింగ్లో మన కూకుట్పల్లి ఎమ్మెల్యే మాధవర్ కృష్ణారావు గారు ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద అనుచితమైన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, టీపీసీసీ అధికార ప్రతినిధిగా తీవ్రంగా ఖండిస్తున్నాము. అసలు కృష్ణారావు గారు ఎందుకంత ఫ్రస్ట్రేషన్ అయిపోతుందో నాకు అర్థం కాదు. అంత ఫ్రస్ట్రేషన్, అరే ఒరే అని మాట్లాడతారు. అరే నన్ను ఏం మాట్లాడుతున్నావు? సంస్కారవంతంగా ముఖ్యమంత్రిని సంబోధించి, ప్రభుత్వాన్ని సంబోధించి అది సంస్కారమా? సంస్కారహీనంగా ఆయన మీకెందుకు ఉంటుంది? చదువుకున్న వాళ్ళకి సంస్కారం ఉంటుంది. ఆయన నీ పక్కనే చదువుకున్న సన్నాసి, చదువుకున్న కుసంస్కారైన మీ కేటీఆర్ ఉండగా నిన్ననే లాభం లేదు. కానీ ఒక్కడే స్పష్టంగా కృష్ణారావు గారు చెప్పదలుచుకున్నా. కృష్ణారావు గారు సూటిగా 2 ప్రశ్నలు ఇస్తున్నా. కృష్ణారావు గారు, మీరు అన్నారు కదా నన్ను భయపడి నన్ను డివిజన్లు విభజించారు, 4 డివిజన్లు అటు పంపించారని. కృష్ణారావు గారు 2009లో కూకుట్పల్లి మున్సిపాలిటీని జిహెచ్ఎంసీలో కలిపారు. ఆ రోజు కూకుట్పల్లి ఊరినే విభజించారు. మరి ఆ రోజు మీరు ఎందుకు అడగలేదు? అసలు ఇంకో విషయం అడుగుతున్నా. మీరు ఎమ్మెల్యే అయ్యాక 2016లో మీరు ఎమ్మెల్యే అయ్యాక డివిజన్ల పునర్విభజన చేశారు. మరి అప్పుడు నువ్వేం చేసావు? మరి కూకుట్పల్లి ఊరు రామాలయం ఖమ్మాన్ నుంచి ఉంది కదా, నువ్వు గొప్పగా చెప్పుకుంటే కూకుట్పల్లి రామాలయం ఏ కాన్స్టిట్యున్సీలో ఉంది? శేర్లింగంపల్లిలో ఉంది. చిత్తారమ్మ గుడి ఏ కాన్స్టిట్యున్సీలో ఉంది? శేర్లింగంపల్లిలో ఉంది. పాత శివాలయం ఏ కాన్స్టిట్యున్సీలో ఉంది? శేర్లింగంపల్లిలో ఉంది. మరి ఆ రోజు నువ్వు ఎందుకు అడగల? 2016లో డివిజన్లు పునర్విభజన అయినప్పుడు ఆ రోజు నువ్వు ఎమ్మెల్యే హోదాలో కనీసం నీ కూకుట్పల్లి డివిజన్ అయినా నువ్వు సమానంగా చేసుకోగలిగావా? కూకుట్పల్లి డివిజన్ ఎలా ఉంది? కూకుట్పల్లి సగం, శేర్లింగంపల్లి సగం ఉంది. అసలు నీ కూకుట్పల్లిలో ఉన్న నువ్వు చెప్పే టెంపుల్స్, ఊర్లో ఉన్న టెంపుల్సే నీ ఊర్లో లేవు, నీ కాన్స్టిట్యున్సీలో లేవు. అప్పుడేం గడ్డి పీకావా? గాడిద పళ్ళు తోగావా? ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఇప్పుడు మాతాజీ నగర్ గురించి మాట్లాడుతున్నావు, బేగంపేట. ఈరోజు చాలా క్లారిటీగా బేగంపేట డివిజన్ సగము సనత్ నగర్, సగం కూకుట్పల్లి ఉంది. కూకుట్పల్లి డివిజన్ సగం కూకుట్పల్లి, సగం శేర్లింగంపల్లి ఉంది. అలాంటిది మాతాజీ నగర్ని అటు మార్చమంటే వాస్తవమే. మేము కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఫతేర్ నగర్ డివిజన్ని, ప్రకాష్ నగర్ డివిజన్ని కూకుట్పల్లిలోని కలపమని, మేము సైబరాబాద్లో కలపమని మేము కూడా రిక్వెస్ట్ పెట్టాం. మాతాజీ నగర్ ఇంతకుముందు ఇంతకుముందు సనత్ నగర్లో సగం, బేగంపేట డివిజన్ కింద సగంలో సగం ఉండేది, కూకుట్పల్లి సగం ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేసాం? ప్రకాష్ నగర్ మొత్తం ఒక డివిజన్ తయారు చేసి బాలనగర్ రెవెన్యూ పరిధిలో ఒక డివిజన్ తయారు చేసాం. ఈ 2 డివిజన్లు జరిగింది. కానీ నువ్వెందుకు అంత ఫ్రస్ట్రేషన్ అవుతున్నావు? ఎప్పుడో కార్పొరేటర్ మీద కేసు పెట్టినట్టు. ఎందుకు పెట్టారు కార్పొరేటర్ మీద కేసు? అవును, వాస్తవమే, కార్పొరేటర్ మీద కేసు పెట్టింది బతుకమ్మ ఆడినందుకు కాదు, డీజే పెట్టినందుకు. డీజే పర్మిషన్ లేకుండా డీజే పెట్టినందుకు. డీజే పర్మిషన్ లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, పోలీసు వ్యవస్థ నిర్ణయం తీసుకుంది. అది కూడా నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఎందుకంత ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నావు కృష్ణారావు గారు? మేము చూసుకుంటా దొర దమ్ముంది అంటు. ఏం దమ్ముంది? ఏం మాట్లాడుతున్నావు? నిన్ను ఎవ్వరు మర్చిపోలేదు. ఇంతకంటే పెద్ద పెద్దగా మాట్లాడిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు మాధవరం కృష్ణారావు గారు. గుర్తుపెట్టుకోండి. ఇంతకంటే పెద్దగా మాట్లాడి మీ కేసీఆర్ ఏమైపోయాడు? మీ కేటీఆర్ రేపు ఏమైపోతాడు? రేపు మీ పార్టీ ఏమైపోతే మీరేమైపోతారు? చూద్దాం. భవిష్యత్తు ఉంది, భగవంతుడు ఉన్నాడు, అన్ని చూద్దాం. ఎక్కడ పోయేది ఏం లేదు. కానీ మీరు మాట్లాడిన వ్యాఖ్యలు, మీరు మాట్లాడిన తీరు, మీరు మాట్లాడుతున్న పదాలు అభ్యంతకరంగా ఉన్నాయి. ఇది సంస్కారహీనంగా ఉన్నాయని ప్రజలందరూ, కూకుట్పల్లి ప్రజలు నవ్వుకుంటున్నారు. కృష్ణారావు గారు, మీరు చాలా దుర్మార్గంగా మాట్లాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఈ వ్యాఖ్యలు ఖండిస్తుంది.